ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఈ ఆహ్వానాన్ని పంపినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. జూలై 4న ఖమేనీ అంత్యక్రియలు, అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆహ్వానంపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న అంశంపై దౌత్య రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఇరాన్ అధ్యక్షుడు ఏదైతే అలీ ఖమేనీ 28వ తేదీ అంటే ఫిబ్రవరి 28వ తేదీన మరణించిన తర్వాత అప్పటి నుంచి కూడా అంత్యక్రియలు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధం ఒకవైపు జరుగుతున్నటువంటి సమయము, ఇందులో భాగంగా మరొకసారి ఇటు హార్మజ్ జలసంధికి సంబంధించినటువంటిది ఒకవైపు సంధి అంటే దాదాపు అన్ని దేశాల మధ్య కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందము పూర్తి కావడంతో మరొకసారి ఇటు అంత్యక్రియలకు సంబంధించింది జూన్ మొదటి వారంలో కూడా ఒకసారి అంటే ప్లాన్ చేయడం జరిగింది. కానీ యుద్ధం వల్ల దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ నెల అంటే జూలై 4వ తేదీన ఏదైతే అంత్యక్రియలకు అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి అధికారికంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానము, దాదాపు అంత్యక్రియల్లో హాజరయ్యేందుకు కూడా అధికారికంగా ఆహ్వానించడం జరిగింది. దాదాపు ఇక్కడ ఇరాన్కి సంబంధించినటువంటి అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా మసూద్ పెజిష్కియాను ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి అధ్యక్షుడు, ఇరాన్ అధ్యక్షుడు అధికారికంగా ఆహ్వానించడము. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈ ఆహ్వానానికి సంబంధించినటువంటిది ఒకవైపు ఇటు భారత ఎంబసీ అనుకోవచ్చు, భారత్కి సంబంధించినటువంటి అధికారులు దీనిపై ఇంకా స్పందించలేదు. కొద్దిసేపటి క్రితంగానే ఇరాన్ అధ్యక్షుడు అధికారికంగా ఆహ్వానించడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ఉండేటటువంటి ప్రస్తుతం పరిస్థితులు స్విట్జర్లాండ్లో జరుగుతున్నటువంటి ఒకవైపు అంటే కీలకమైనటువంటి సమావేశాలు, ఒప్పందాలు జరుగుతున్నటువంటి సమయంలో 4వ తేదీ ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా అటెండ్ అవుతారా, లేకపోతే మరొక అంటే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో కాకుండా అంటే దౌత్యవేత్తలకు సంబంధించినటువంటిది మరెవరైనా దీనికి అటెండ్ అవుతారా అన్నది మాత్రం వేచి చూడాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటిది కీలకంగా ఇటు భారత ఎంబసీ కీలకంగా కూడా కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటిది అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. కానీ మరొకటి ఇక్కడ చాలా కీలకంగా ఇరాన్కి సంబంధించినటువంటిది అన్ని దేశాలకు సంబంధించినటువంటి అధికారికంగా కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉండేటటువంటి లెబనాన్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిది కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అంత్యక్రియలు ఏ విధంగా జరుగుతాయి అన్నటువంటిది కూడా కొంత ఉత్కంఠత ఉన్నటువంటిది. ప్రస్తుతం అలీ ఖమేనీ కుమారుడు కూడా ఆ రోజు ఏదైతే అంటే మొదటి 28వ తేదీ తర్వాత ఏదైతే దాడి చేసిన సమయంలో కూడా కొంత అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా బాహాటంగా కూడా కనపడలేదు, కొంత చికిత్స పొందుతున్నాడు అన్నటువంటి వార్తలు వచ్చాయి. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటిది అధికారికంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం ఇవ్వడం అన్నదే చాలా కీలకమైనటువంటి అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.